గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు కాంబినేషన్స్ చూద్దాం. నెక్స్ట్ క్లాసు పర్మిటేషన్ అయిపోయింది కాబట్టి ఇక లాస్ట్ క్లాస్లో మనకి కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం. కాంబినేషన్ మీ అందరూ తెలుసు. మామూలుగా మనం పర్మిటేషన్స్ కాంబినేషన్ చెప్పుకున్నప్పుడు పర్మిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆర్డరు సెలక్షన్ రెండు చేసుకోవాలి దానిలో. కానీ కాంబినేషన్స్లో మనకు సెలక్షన్ మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దట్స్ వే కాంబినేషన్ డెఫినేషన్ వచ్చేసి a selection that can be formed by taking some or all of a finite set of things. Some or all of a finite set of things is called combination. That can be formed by taking some of a finite set of things or all of a finite set of things called a combination. ఇక్కడ మరి కాంబినేషన్ ఎలా డిఫైన్ చేస్తామని చూడండి. అంటే కాంబినేషన్ అంటే ఓన్లీ సెలక్షన్, నథింగ్ బట్ సెలక్షన్. పర్మిటేషన్ అంటే ఆర్డర్ ప్లస్ సెలక్షన్. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్. ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్, ఇక్కడ ఎన్ ఉండాలి. ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఎన్సీఆర్. దాన్ని సిఎన్ఆర్ అని ఆర్ఎన్ఆర్ అని రాస్తాం. సో ఇదంతా ఇక్కడ ఎగ్జామ్ మనకి ఇక్కడ ఎక్కడ రాయం, మనం జస్ట్ తెలుసుకోవడం కోసం అంతవరకు. ఇది ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈజ్ డినోటెడ్ బై ఎన్సీఆర్. అలాగే అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ విత్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ కంటైనింగ్ ఎన్ ఎలిమెంట్స్. అంటే సబ్సెట్స్ అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ ఎలిమెంట్స్లో నుంచి మనం ఎన్ని సబ్సెట్స్, మన నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఫామ్ చేయగలం అనేది దాని మీనింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సబ్సెట్ విత్ ఆర్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ కంటైనింగ్ ఎన్ ఎలిమెంట్స్. ఎన్ ఎలిమెంట్స్ నుంచి మనం తీసుకునే సబ్సెట్స్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అన్నమాట. అలాగే ఎగ్జాంపుల్ వచ్చేసి దాని ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ద కాంబినేషన్ ఫార్మ్డ్ బై టేకింగ్ టూ థింగ్స్ ఎట్ ఎ టైమ్ ఫ్రమ్ ద సెట్ ఏబిసి. దీని ఎగ్జాంపుల్ ఇది. సో ఏబిసిలోంచి మనం టూ థింగ్స్ ఫామ్ అయ్యే విధంగా ఎన్ని సెట్స్ ఫామ్ చేయగలం అన్నాడు. చూడండి, మనం సెట్ కాబట్టి ఏబి, నెక్స్ట్ ఏబి, తర్వాత ఏసీ, తర్వాత మళ్ళీ బీసీ. ఇది ఓన్లీ సెలక్షన్ ప్రాసెసే కాబట్టి ఇప్పుడు ఏబీని మళ్ళీ బిఏ రాసి ఇంకో సెట్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏబి అన్న అక్కడ బిఏ అన్న రెండు ఒకటే సెట్ ఫార్మేషన్లో. అంటే ఏబి, ఏసీ, తర్వాత బీసీ. సో తీరం చూస్తే ఎలా డిఫైన్ చేస్తాం, ఎన్సీఆర్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామో చూడండి. ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈజ్ ఎన్సీఆర్. అలాంటి తెలుసు మనకి. ఇది ఎన్సీఆర్ ఫార్ములా వచ్చి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో నోట్ వచ్చేసి ఎన్సీఆర్ ఎలా రాసుకోవచ్చు అన్నమాట, ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా, దానికి ఆర్ ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేస్తే మనకి ఎన్సీఆర్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆర్ ఫ్యాక్టోరియల్ కాసేపు మనం నోట్ తీసేస్తే అది ఎన్పిఆర్ అవుతుంది. సో ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది, అప్పుడు ఎన్సీఆర్ అవుతుంది, అంటే ఆర్సీఆర్. సో టోటల్గా కాంబినేషన్ ఇస్ నథింగ్ బట్ సెలక్షన్. దట్ ఈస్ కాంబినేషన్ ఫార్మ్ బై టేకింగ్ టూ థింగ్స్ ఎట్ టైం ఉన్నప్పుడు దానిలో నుంచి త్రీ ఎలిమెంట్స్ నుంచి టూ సెట్స్ ఫామ్ చేస్తాం, ఏబి, ఏసీ, బీసీ. సో ఎన్సీఆర్ ఫార్మ్లో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సీఆర్ ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్, పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్.